హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్‌లో ఆలూ కర్రీ, చపాతీ ఎలా చేసుకోవాలని చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఎప్పటిలా కాకుండా ఆలూ కర్రీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. తప్పకుండా నచ్చుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పులు గోధుమ పిండి అయితే వేసుకోవాలండి. పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి లేదా ఆయిల్ అయినా పర్వాలేదు. వేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలండి ఈ విధంగా. తర్వాత సరిపడా నీళ్లు వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. సరిపడా నీళ్లు వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి నానేలోపు ఈలోపు పొటాటో కర్రీ అయితే చేసుకుందామండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలైతే వేసుకోవాలి. వేసుకొని 2 ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం అయితే ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకొని అవి కూడా బాగా వేగనివ్వాలి. లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత నేను 2 బంగాళదుంపలు అయితే తీసుకుంటున్నానండి. చెక్కు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకొని ఓ 2 నిమిషాలు మగ్గించుకోవాలండి మూత పెట్టి. రెండు నిమిషాల తర్వాత బంగాళదుంపలకు సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకొని మరో 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత 1 స్పూన్ కారం, పావు టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలండి. సరిపడా వాటర్ వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత దగ్గరికి అయిన తర్వాత మరొకసారి కలుపుకొని బిర్యానీ మసాలా అయితే పావు టీ స్పూన్ అయితే వేసుకోవాలండి. బిర్యానీ మసాలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 3 స్పూన్ల మైదా పిండి తీసుకోవాలండి. అందులో కొద్దిగా వాటర్ కలుపుకొని ఇలా మైదా పిండిలో వాటర్ మిక్స్ చేసుకుని అయితే ఈ విధంగా ఇందులో వేసుకోవాలండి. ఇలా మైదా పిండి వేసుకుని చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి క్రీమీ టెక్స్చర్ అయితే ఇస్తుందండి. దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ విధంగా 1 స్పూన్ లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చపాతీని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా పిండి అయితే చల్లుకోవాలండి చెక్క మీద. చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని ఈ విధంగా చపాతీలు అయితే చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం చపాతీలన్నీ చేసుకొని ఒక ప్లేట్‌లో అయితే పెట్టుకోవాలండి.
ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా చపాతీలు అయితే ఒక్కొక్కటి కాల్చుకోవాలండి. కొద్దిగా నెయ్యి అప్లై చేస్తూ కాల్చుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నెయ్యితో. లేకపోతే ఆయిల్తో కూడా వేసుకోవచ్చండి. ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. ఈ విధంగా చపాతీలన్నీ కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. సిమ్లో ఈ విధంగా కాల్చుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. మిగతా చపాతీలు కూడా అలాగే కాల్చుకోవాలి. అంతే అండి, టేస్టీగా ఆలు కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలు కూడా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ప్లేట్లో అయితే చపాతీలు వేసుకుందాం. మీరే చూస్తున్నారు కదా, చాలా మెత్తగా అంటే మెత్తగా వచ్చాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సింపుల్గా అయిపోతాయి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ కర్రీతో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలకైతే తప్పకుండా నచ్చుతాయండి. మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే